హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. ఈరోజు దశమి, జ్యేష్ఠ నక్షత్రం, అదేవిధంగా గురువారం అండి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. మనం జ్యేష్ఠాదేవి నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన అంధకారం నుంచి బయటకు వస్తాము. అలాగే మన మీద ఉన్న చెడు దృష్టి అనేది తొలగిపోతుంది. ఓం జ్యేష్ఠాదేవ్యై నమః. ఓం జ్యేష్ఠాదేవ్యై నమః. ఓం జ్యేష్ఠాదేవ్యై నమః. అందరూ కూడా ఈ నామాన్ని చక్కగా జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మన మాటలు ఇతరులకు నచ్చకుంటే మనం మౌనంగా వహించాలి. అదే మనమే నచ్చకుంటే వారికి దూరంగా ఉండాలి. మనం ఒకరిపైన ప్రాణం పెట్టుకుంటూ ఉంటాము, ప్రేమ ఉంచుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళకు మనం మంచి చెప్పినప్పుడు అది నచ్చదు. వాళ్ళు చాలా తెలివివంతులు అనుకుంటూ ఉంటారు. ఎంతైనా మనం చెప్పే సత్యం అనేది చేదుగా, ఘాటుగా ఉంటుంది. అందుకే మనమే మౌనంగా ఉండాలి. దీనికి సంబంధించి చిన్న కథ. ఇద్దరు స్నేహితులు ఉంటారు. చిన్న వయస్సు నుంచే సంతోషంగా ఉంటారు. ఒకరి కష్టంలో ఒకరు తోడు ఉంటారు. ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకోరు. ఇక వీరిద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి అనేది ఎంటర్ అవుతాడు. వీరి మధ్యలో వచ్చి వీరు సంతోషంగా ఉంటున్నారు, నాకు ఇలాంటి స్నేహితులు లేరు అన్న అసూయతోటి వాళ్ళిద్దరికీ చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా వాళ్ళను దూరం చేస్తూ ఉంటాడు. ఈ ఇద్దరిలో ఒక వ్యక్తికి ఒకరోజు అనుమానం వచ్చి మేము ఇంత బాగా ఉండేవాళ్ళం, ఎందుకు ఇలా విడిపోయాము అని చెప్పేసి ఆలోచిస్తే ఈ మూడో వ్యక్తే వచ్చి మమ్మల్ని దూరం చేశాడు అని చెప్పేసి ఆ మూడో వ్యక్తిని దూరం పెడతాడు. ఇక ఎవరైతే ఇంకో స్నేహితుడు ఉంటాడో అతను ఈ మూడో వ్యక్తి ద్వారా మళ్ళీ మాటలు విని దూరం అయిపోతూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా ఇద్దరు స్నేహితులు మళ్ళీ కలుసుకుంటారు. అప్పుడు ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది, అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయి అని చెప్పేసి చర్చించుకుంటే ఈ మూడో వ్యక్తే మన ఇద్దరిని దూరం చేశాడు అన్న సంగతి వాళ్ళకు అర్థమైపోయి ఇద్దరూ మళ్ళీ కలిసిపోయి ఆ మూడో వ్యక్తిని దూరం పెడతారు. చూస్తున్నారు కదండి, మన జీవితంలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు అనేవి చాలా గొప్పవి. ఎవరైనా సరే మూడవ వ్యక్తి, అది భార్య భర్తల మధ్య, అన్న తమ్ముడే కానీ, అక్క చెల్లెలే కానీ, అత్తే కానీ, లేదంటే ఇంకేదైనా బంధాల మధ్య బయట వ్యక్తులు వచ్చి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తే మీరు వాటిని నమ్మి బంధాలను దూరం చేసుకోకండి. ఇది ఈ కథలోని సారాంశం. ఇక మన సాంప్రదాయంలో చారువాహులు అని చెప్పేసి ఉంటూ ఉంటారు. అంటే వారు ఎప్పుడు కూడా ఇతరులకు అబద్ధాలు చెప్తూ పూట గడుపుకుంటూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు గొప్పగా చిత్రీకరించుకుంటూ తిన్నామా, పడుకున్నామా, సుఖంగా ఉన్నామా, నలుగురికి అబద్ధాలు చెప్పామా అన్న విధంగా ఉంటారు. దయచేసి అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. వీరినే చారవాహులు అని అంటారు. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ. రేపు మూలా నక్షత్రం. రేపు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన, హనుమాన్ చాలీసాను చదువుకున్నా కూడా జన్మజాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎవరికైతే ఎన్నో రోజుల నుంచి ఏదైనా విషయంలో మానసిక వ్యధ పడుతున్నారో, వేదన చెందుతున్నారో దాని నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఈరోజు యోగక్షేమం. ఈరోజు గురువారం మూలా నక్షత్రం వచ్చినందున సరస్వతీదేవిని కానీ, లక్ష్మీ అమ్మవారిని కానీ పూజించాలి. మొండి బాకీలో వసూలయ్యేందుకు, వృత్తిలో అభివృద్ధి చెందేందుకు ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ఎర్రని పుష్పాలతోని పూజించి కనకధార స్తోత్రాన్ని కానీ, గుప్తలక్ష్మి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయాలి. ఈరోజు వాస్తు పరిష్కారంలో చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ ముగ్గురు పిల్లలు ఉంటే ఎక్కువ సంతోషమా, ఐదుగురు ఉంటే సంతోషమా ఇంట్లో అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దయచేసి పిల్లలు సంఖ్యను బట్టి కాదు అండి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేనంత వరకు ఇంట్లో ఏ గొడవలు రావు. ఇంట్లో గొడవలు వస్తున్నాయంటే జనరల్గా అది ఎక్కువ వాస్తు దోషం ఉంటే ఇంట్లో ఎక్కువ గొడవలు వస్తూ ఉంటాయి. సో దాన్ని సరిచేసుకొని వాస్తు దోషాన్ని చూసుకోవాలి. లేదంటే ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోవాలి. అంతేకాని మూడో వ్యక్తి ఎవరో వచ్చి మీ ఇంట్లో అది ఉంది, ఇది ఉంది అని చెప్తే నమ్మకండి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి నిత్య నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి పరమ మిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదనతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసు విశాఖ పూర్వ భాద్ర నక్షత్రం వారికి విపత్తార, పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి సంపదతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార.